ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు లైవ్ చూసామా. లైవ్ చూస్తే ఒక్క వీడియో అయినా చేద్దాంరా, ఏదైనా ఒక థంబ్నెయిల్ కోసం ఒక చిన్న ఫైట్ అయినా జరిగిందా, ఒక క్యూరియస్గా వీడియో చేయడానికి ఏదైనా ఒక కాన్వర్జేషన్ ఏమైనా జరిగిందంటే ఏమి జరగలేమో. ఒకే ఒక కాన్వర్జేషన్ జరిగింది, కాదు 2 కాన్వర్జేషన్ జరిగినాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి వచ్చి కళ్యాణ్ వర్సెస్ వద్దులే, కళ్యాణ్ అండ్ దివ్య గారి కాన్వర్జేషన్ ఒకటి జరిగింది. దివ్య అండ్ భరణి గారి కాన్వర్జేషన్ ఒకటి ఉంది. అండ్ తనుజ అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా ఒక క్లిప్ వైరల్ అవుతుంది. ఆ క్లిప్ వైరల్ అయిన దాని గురించి కూడా మాట్లాడతా. ఈ వీడియో ఓటింగ్ గురించి ఉంటుంది. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేయండి. 25,000 సబ్స్క్రైబర్స్, 25,000 సబ్స్క్రైబర్స్ కాదరా ఉడాల్, 25,000 లైక్లు ఓటింగ్ అనాలిసిస్కి ఎవ్రీడే వస్తాయి. సేమ్ ఓటింగ్ అనాలిసిస్కి ఓటేయండి, లైక్ కొట్టండి. దాంతోపాటుగా ఈ సీజన్ ఈ పర్టికులర్ వారంలో టైట్గా ఉంది సిచ్యువేషన్, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అన్నట్టుగా ఉంది. లాస్ట్ నలుగురు కాదులేండి, నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ నలుగురులో ఏ పర్సన్ అయినా ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అనేది, ఓటింగ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి ఈ పర్టికులర్ డేలో అనేది గురించి అని మాట్లాడదాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా ఎందుకు అడుగుతున్నానంటే, కొంచెం కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే, భరణి గారికి ఓట్లు వేస్తున్నారా లేదా. నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే, భరణి గారు రిలేటెడ్గా రామురాతో నామినేషన్లో ఉన్నాడు, భరణి గారు నామినేషన్లో ఉన్నారు, సుమన్ శెట్టి నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్గా ఉంటారు. అండ్ తనుజ గారు కూడా భరణి గారి క్లోజు, ఆవిడ నామినేషన్లో ఉన్నారు. ఓవరాల్గా భరణి గారికి సంబంధించిన చాలామంది నామినేషన్లో ఉన్నారు. కానీ ఇద్దరు నామినేషన్లో లేరు, ఇమాన్యుయల్ అండ్ దివ్య గారు. ఇమాన్యుయల్ అండ్ దివ్య గారి ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనాకి వేస్తున్నారా, దివ్య ఫ్యాన్స్ భరణి గారికి వేస్తున్నారా, లేకుంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనా గారికి భరణి గారికి మిక్స్ చేసి డివైడ్ చేసి చీలికలు చేసి వేస్తున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎవరికి ఓట్లు వేస్తున్నారని. ఈ వీడియో దాని రిలేటెడ్గానే ఉంటుంది. దాంతోపాటుగా ఎలా ఓటింగ్ మారుతుంది, ఎలా ఉంది ఏంటి అనేది కథలు మాట్లాడుకుందాం. ఈ వారం ఎవరిని పంపిద్దాం అనుకున్నారు మీరు చెప్పండి. వాడని వాళ్ళని పంపిద్దాం అనుకుంటున్నారా, ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి వేస్తున్నారా, లేకుంటే ఇంకా వైల్డ్ కార్డ్స్లో తోసేద్దాం, ఒక్కొక్కరిని తోసేద్దాం, ఉండేది 3 అబ్బాయిలు కదా, ఒక అబ్బాయిని తోసేద్దాం అనుకుంటున్నారా అనేది చూడండి, కింద కామెంట్ చేయండి. ఫస్ట్ నిన్న చూస్తే నామినేషన్స్లో మొత్తం ఒక పర్సన్ చుట్టూ తిరిగే, అది పాజిటివ్గా కనపడే వాళ్ళకి పాజిటివ్, నెగిటివ్గా కనపడే వాళ్ళకి నెగిటివ్, కానీ ఆవిడ చుట్టూ మాత్రమే తిరిగాయి. ఓవరాల్గా ఎపిసోడ్లో నాకు తెలిసి నిన్న ఎపిసోడ్లో 55 నిమిషాల ఫుటేజ్లో అట్లీస్ట్ 30 నిమిషాల ఫుటేజ్, అట్లీస్ట్ 25 to 30 minutes ఆఫ్ ఫుటేజ్, 30 minutes ఆఫ్ ఫుటేజ్ ఎందుకు రావడాలి, అట్లీస్ట్ 40 minutesలో స్క్రీన్ మీద తనుజ గారు కనపడతాను ఉన్నారు. 40 minutesలో అట్లీస్ట్ 40 to 45 minutesలో స్క్రీన్ మీద ఎప్పుడు కనపడుతున్నారు. మాట్లాడుతూ యాక్టివ్గా ఉన్న మినిట్స్ వచ్చి అట్లీస్ట్ 25 to 30 minutes. ఈరోజు లైవ్లో ఒక డిస్కషన్ జరిగింది, ఓటింగ్ ఎందుకు ఆవిడ నెంబర్ 1లో ఉంది అని చెప్పడానికి రీజన్స్. అది కంటిన్యూ అవుతానే ఉంది. నాకు తెలిసి సీజన్కి వచ్చేటప్పుడు లోపలికి, బిగ్ బాస్ సీజన్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సెట్లు ఏమైనా నక్కతోక తొక్కిపోయారా తనుజ గారు. ఎవ్రీ సింగిల్ డే, ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు నామినేషన్లో ఉన్న ప్రతిసారి ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఓటింగ్లో ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఈ పర్టికులర్ వారంలో కూడా ఈరోజు ఏం జరిగింది తెలుసా, ఆవిడ నిన్న ఎంతసేపు మాట్లాడారు, ఎంతసేపు ఆవిడకి ఫుటేజ్ వచ్చింది అన్నదానికి ఎగ్జాంపుల్, ఈరోజు ఉదయాన్నే కళ్యాణ్ ఆవిడ బీన్ బ్యాగ్స్ మీద కూర్చొని మాట్లాడుకునేటప్పుడు, అబ్బా ఏంటి డల్గా ఉన్నావు అంటే, 5 మందితో 1 2 3 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 మందితో మాట్లాడా, అలసిపోయాను నేను, ఎనర్జీ మొత్తం అక్కడే పోయింది, అందుకని నేను కొంచెం డల్గా ఉండాలి అన్నట్టుగా ఓదార్చడానికి వస్తాడు. ఏంది డల్గా ఉంది అమ్మాయిని అక్కడ మాట్లాడు. అక్కడ ఆవిడ చెప్పేదాన్ని బట్టి ఆవిడ ఫుటేజ్ మనం చూసాం కాబట్టి అంత ఫుటేజ్ రాబట్టి. అండ్ ఈరోజు కూడా చూస్తే ఆవిడే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసేది, బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇవ్వడం, ఆ తర్వాత చూస్తే ఆ టాస్క్లో కూడా ఈ యాక్టింగ్లు అవి ఇవిగా హంగామాగా చేస్తున్నారు లైవ్ చూసిన దాన్ని బట్టి. దాంతోపాటుగా ఈవిడ ఏం జరిగింది తెలుసా, భరణి గారి రిలేటెడ్గా ఏమో అండి, ఆవిడ నాకు తెలిసి నెగిటివ్స్ ఉన్నాయి, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఈ పర్టికులర్ సీజన్లో ఆవిడే నెంబర్ 1 పొజిషన్కి రావడానికి సిచ్యువేషన్స్ ఎలా బెనిఫిట్ చేస్తున్నాయో చెప్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బికాజ్ ఆఫ్ హింట్స్ కావచ్చు, ఈవిని చూసి భయపడడం అవ్వచ్చు, ఏదైనా కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఈ వీడితో రైవలరీ పెట్టుకోవడానికి రెడీగా లేరు. కొంచెం కళ్యాణ్ ఏదో పావులు కదుపుతున్నాడు, కొంచెం పాజిటివ్ యాంగిల్లో కనపడుతున్నాడు, దాని గురించి కళ్యాణ్ తర్వాత చెప్తా. దానివల్ల ఎవరు రైవలరీ పెట్టుకోవడానికి వెనకడుగు వేస్తునేసరికి ప్రతి ఒక్కరు, దట్టు ఈవిడికి అన్నీ ఎక్కడ కలిసి వచ్చాయి చూడండి. కళ్యాణ్తో ఆ ట్రాక్ ఏదైతే ఉందో, అది లవ్ ట్రాక్ కావచ్చు, ఫ్రెండ్లీ ట్రాక్ కావచ్చు, ఏదో ఒకటి ఆ ట్రాక్ సెట్ అవుతూ వచ్చింది, దాని రిలేటెడ్ కంటెంట్ ఉంది. అండ్ దివ్యతో తెలియకుండా అక్క చెల్లెల ట్రాక్ ఏదైతే ఉందో అది నడిచింది. భరణి గారితో నాన్న కూతురు ట్రాక్ ఏదైతే ఉందో అది నడిచింది. కొన్ని డేస్ ఇమాన్యుయల్తో బీభత్సమైన కామెడీ ట్రాక్ నడిచింది. ఇప్పుడు సుమ్ముతో సుర్రు అయ్యే
ట్రాక్ అవుట్ నడుస్తుంది. సో ఓవరాల్గా ఆవిడకి ఏదో ఒక రకమైన కంటెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను నామినేషన్లో అంత హంగామా జరిగింది. నామినేషన్లో ఆవిడ నాకు ప్యూర్ గేమర్లా కనపడరు. ఒక సిచ్యువేషన్లో మాత్రం ఎంతమంది అపోజ్ చేసినా, ఎంతమంది అవునన్నా కాదన్నా, నేను చెప్పే ఒకే ఒక స్టేట్మెంట్, నామినేషన్లో కళ్యాణ్ రిలేటెడ్గా ఆవిడికి చెప్పి రాముకి కేఎన్ రాసినా రాకపోయినా కళ్యాణ్కి చేయమని డైరెక్ట్గా చెప్పినా అది ప్యూర్ గేమ్. దాన్ని నేను ఎక్కడా తప్పు పట్టాలని లేదు. ఆల్మోస్ట్ 2-3 వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే ఆ వీడియో చూసుంటారో లేదు, ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేశారో ఇద్దరు కలిసి నామినేట్ చేయాలని, ఇద్దరు రిలేటెడ్గా ప్లస్ ఇమాన్యుయల్ రిలేటెడ్ కోపంతో చేసింది ఆవిడ. కళ్యాణ్ మీద కోపం కాదు, కళ్యాణ్ నామినేట్ చేయడు డెమాన్ పవన్ అనుకున్నది. ఎందుకంటే వీళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి, ఎందుకంటే కన్ఫెషన్లో ఆవిడ చూసింది కాబట్టి, డెమాన్ పవన్ రిలేటెడ్గా సిగ్నల్ ఇచ్చాడు. అది ఆవిడ నమ్మింది కదా. డెమాన్ పవన్ రిలేటెడ్గా సిగ్నల్ ఇచ్చే అంత క్లోజ్ కదా వీళ్ళిద్దరు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు కదా. ఇద్దరు కామన్ మైండ్సే కాబట్టి తను కళ్యాణ్కి నామినేట్ చేయడు, ఇమాన్యుయల్కే నామినేట్ చేస్తాడు అనే ఉద్దేశం. అండ్ ఇమాన్యుయల్ ఏమనుకున్నాడు, కళ్యాణ్కి తనుజకి పెట్టి లాస్ట్ నామినేషన్లో అలా ఫిక్స్ చేశాడు కదా. ఇప్పుడు ఈవిడేం ఆలోచించిందంటే కళ్యాణ్కి ఇమాన్యుయల్కే పెడతాం, అతను చేసింది అతను రివర్స్ ఇద్దాం అన్నట్టుగా కళ్యాణ్ మీద కోపంతో కాదు, ఇమాన్యుయల్ మీద కోపంతో స్ట్రాటజికల్గా వేశారు. అది సూపర్ అనిపించింది. అక్కడ హైలైట్ అయింది, 5 మంది నామినేషన్తో హైలైట్ అయింది. ఈ రోజు మాత్రం ఒక్కటి నెగిటివ్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ నిన్న ఇష్యూ జరిగిన తర్వాత ఇది ప్రతిసారి ఏమనుకుంటారు తెలుసు, కొంతమంది ఎక్కువ తనుజ గురించి మాట్లాడుతున్నాం, ఎక్కువ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఎవరిది ఎక్కువ కంటెంట్ ఉంటే, ఎవరిది చెప్పడానికి ఎక్కువ ఉంటే వాళ్ళ గురించే మాట్లాడతాం. మిగతా వాళ్ళది కంటెంట్ లేనప్పుడు, సైలెంట్ కూర్చున్నప్పుడు, ఏమి చేయలేనప్పుడు ఎక్కడ తీసుకొని వచ్చి చెప్పాలి మావా. ఓట్లు ఉండే వాళ్ళకి, ఫేవరెట్స్ ఉండే వాళ్ళకి, ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి కాదు ఎక్కువసేపు చెప్పేది. ఎవరైతే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆవిడ కంటెంట్ ఎక్కువ వస్తుంది, మనం ఏం చేయగలుగుతాం. దట్టు ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, ఆవిడకి నేను నామినేషన్లో ఆవిడ భరణి గారితో నామినేట్ చేసింది కదా. ఈ రోజు ఏమవుతుంది, నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, మొన్న కూడా 2-3 సార్లు చెప్పా. బిగ్ బాస్ ఎప్పుడైనా రికార్డింగ్ కానీ ఆ ఫుటేజ్ ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే కంటిన్యూటీ అనేది ఉంటుంది. నిన్న నామినేషన్లో 5 మందిని నామినేట్ చేస్తే ఆ 5 మంది ఇప్పుడు బాత్రూంలో ఉన్నారండి. ఆవిడ నామినేషన్ చేసి ఆవిడ ఆర్గ్యుమెంట్స్ జరిగిన వాళ్ళందరిలో ఈవిడ ఎదురుకోపోతా ఉంటే సాయి ఎదురైతే ఆ ఫుటేజ్ చేస్తారు. ఎందుకంటే సాయితో ఈవిడ ఎలా బిహేవ్ చేస్తుంది. భరణి గారు ఎదురైన ప్రతిసారి ఫుటేజ్ చేస్తారు. భరణి గారు తింటున్నప్పుడు ఈవిడ ఎదురుగా కూర్చొని తింటున్నప్పుడు ఫుటేజ్ చేస్తారు. ఇలా గొడవలైన ప్రతి ఒక్కరితో ఆ ఫుటేజ్ ఖచ్చితంగా పడుతుంది. నీవు ఎంత కంటెంట్ ఇస్తే కంటిన్యూటీ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే అదే విధంగా కంటెంట్ వస్తుంది, అదే విధంగా ఫుటేజ్ వస్తుంది. సేమ్ ఈరోజు ఏం జరిగిందంటే భరణి గారితో ఆవిడ మాట్లాడే ఫుటేజ్ చేశారు. ఆవిడ మళ్ళీ మాట్లాడుంటారు, ఎపిసోడ్లో వేస్తారు, మళ్ళీ సాయంత్రం పూట మాట్లాడింది. ఏదో నార్మల్గా ఆ టాస్క్ ఏంటి, ఆ ఫోన్ కాల్లో బిగ్ బాస్ ఏం మాట్లాడనేసి ఈవిడ అడుగుతూ ఉంటే ఆయన అడుగుతుంటే ఈవిడ ఆన్సర్ చేసింది. సో దివ్య గారితో ఫుటేజ్, ప్రతి ఒక్కరితో ఫుటేజ్ మీద ఫుటేజ్. ఇమాన్యుయల్ వచ్చి కూర్చున్నప్పుడల్లా తనుజ గారి ఫుటేజ్ వస్తుంది, కళ్యాణ్ వచ్చి కూర్చున్నప్పుడల్లా తనుజ గారి ఫుటేజ్ వస్తుంది. అలా ఫుటేజ్ ఎక్కువ వస్తుంది, ఆటోమేటిక్గా దాని మీద జడ్జిమెంట్లు పాస్ అవుతాయి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏది వచ్చినా ప్లస్ అవుతుంది బిగ్ బాస్ కంటెస్టెంట్కి. ఎందుకంటే నెగిటివ్ వచ్చినా కూడా ఒక్కరోజు హైలైట్ అయితే ఆ నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది. సో షీఈ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. ఓట్లు గట్టిగా పడుతున్నాయి, పక్కన పెడదు. నెంబర్ 2లో కళ్యాణ్ ఉన్నాడు, తనకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. దానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి దమ్ము శ్రీజ వెళ్ళిపోయిన విధంగా దమ్ము శ్రీజ సపోర్టర్స్ కానీ దమ్ము శ్రీజ కానీ బీభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ శ్రీజ సపోర్టర్స్ ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కళ్యాణ్కే చేస్తారు. ఎందుకంటే శ్రీజది ఆయనది బాండింగ్ అలాగే ఉంది. దాంతోపాటుగా ఓటింగ్లో కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు, అండ్ కళ్యాణ్ కూడా టాస్కుల్లో సపోర్ట్ చేశాడు శ్రీజకి. ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా తన సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో కళ్యాణ్కి యాడ్ ఆన్ అవుతారు, ఎందుకంటే ఆవిడ లేరు కాబట్టి. ఇంకొక ప్లస్ ఏమైందంటే ఈరోజు నిన్న అర్ధరాత్రి గుసగుసలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం హోప్స్ నాకు కళ్యాణ్ మీద ఉంది. ఈ సీజన్లో తనుజ గారి కాంపిటీషన్ ఏమన్నా ఇస్తాడా అనే హోప్ ఉన్న ఒకే ఒక్కడు కళ్యాణ్ పడాలి. దానికి రీజన్స్ ఏంటంటే, ఇమాన్యుయల్ 8 వీక్స్ నామినేషన్లో లేని వ్యక్తి, నాకు తెలిసి విన్నర్ టైటిల్కి పోటీ ఇస్తాడు అంటే యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ తక్కువ, మరి 0 అని చెప్పలేను. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆ రేంజ్లో ఆడుతున్నప్పుడు వేరే పర్సన్ ఎవరినైనా కూడా నేను ఇమ్మీడియట్గా ఇక 2 వారాలు ఉండడం కూడా ఎక్కువే, ఎలిమినేట్ అయిపోతాడేమో నామినేషన్లోకి వస్తే అని చెప్పాను. కానీ మనోడు పర్ఫార్మెన్స్ అంత రేంజ్లో ఉన్నప్పుడు నేను ఎప్పటికీ 0 విన్నింగ్ ఛాన్సెస్ అని చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఏమో చెప్పలేము, ఏదైనా జరగవచ్చు అన్న సిచ్యువేషన్ ఉంది. స్టిల్ హై ఛాన్సెస్ తనుజ గారికి ఏమైనా ఢీకొనే అవకాశం ఏమైనా ఉంటే, రైవల్రీ ఏదైనా సెట్ అయితే కళ్యాణ్కి అన్న ఫీలింగ్ వస్తుంది. నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలో కూడా ఇతను రైవల్రీ కోసం ట్రై చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు సేఫ్ గేమ్ ఆడారని ముఖం మీద ఇమాన్యుయల్కి చెప్పాడు, మీరు సేఫ్ గేమ్ ఆడారు అని తనుజ గారికి కూడా మొహం మీద చెప్పాడు, వీళ్ళిద్దరూ సేఫ్ గేమ్ ఆడారనేసి దివ్యతో కూడా మొహం మీద చెప్పాడు. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడారు, ఎందుకంటే మిమ్మల్ని మీరు నామినేట్ అవ్వలేదు కదా, మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోవాల్సింది కదా అనే మాట మాట్లాడారు. ఓవరాల్గా హీఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్, ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ తనుజ గారి తర్వాత లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా కంటెంట్ లేకపోయినా ఉన్న కొంచెం కంటెంట్ అయినా
మంచి కంటెంట్ పడుతుంది. మంచి కంటెంట్ ఇన్ ద సెన్స్ నాకు సార్ తిట్టడము, నాకు సార్ విమర్శించడం, అనవసరమైన దానికి టార్గెట్ చేసి మాట్లాడడం, అండ్ వీళ్ళ మధ్య ఇష్యూలు కావచ్చు, వీళ్ళ మధ్య గొడవలు కావచ్చు, శ్రీజ వచ్చినప్పుడు శ్రీజ వల్ల శ్రీజ రాగానే ఇతనికి ఒక కంటెంట్ కావచ్చు, తనుజ గారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. పక్కన పెడదాం. ప్రజెంట్ ఏమైందంటే ఈరోజు ఇతనికి మంచి రోజులు వచ్చాయని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే రైవలరీ పెట్టుకుంటున్నాడు, ఓన్లీ ఆల్టర్నేట్ ఆప్షన్ తనుజ గారి కన్నా ఫీలింగ్ క్రియేట్ అవుతుంది బయట. మీరు అవునన్నా కాదన్నా ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పాల్సిందే. ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. తనుజ గారు నోరు అదుపులో పెట్టుకోవాలండి. అది నాకు తెలిసి ఫన్నీగా అన్నట్టే కనపడుతుంది, క్లియర్. ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వాళ్ళ ర్యాపో ఉంది కాబట్టి ఫన్నీగా అనకపోతే మనిషి ఉన్న డోర్ కూడా అంత ఓవర్గా మాట్లాడరు. స్టిల్ ఆ ఫన్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోకపోతే బయటకు అది ఎలా పోర్ట్రే అవుతుందంటే నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. నాకు తెలిసి ఆవిడ ఖచ్చితంగా ఫన్నీగానే అన్నారు. ఏముందంటే రా ఆ ఫోన్ కాల్ గురించి అర్థం కాకపోతే బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే ఇమానిల్ అంటాడు, నువ్వైనా అర్థం చేసుకున్నావురా ఇమానిల్ అంటే, నేను అర్థం చేసుకున్నా, నువ్వు రా పక్కరా అంటాడు. నేను పక్క వస్తా ఉంటే కళ్యాణ్ కూడా ముందు నడుస్తూ ఉంటాడు వాళ్ళతో పాటు. రే వీడు పక్క రమ్మన్నాడు, నువ్వు నేను ముందుకు రమ్మన్నరా, పక్క పోయి ఆడుకోరా అన్నట్టుగా అంటది. అది కళ్యాణ్ కూడా కొంచెం హర్ట్ అయ్యాడు. ఈ జోక్ అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎవరి మీద వేసావో వాడు నవ్వితే అది జోకు, అతను కొంచెం ముఖం చిట్లించుకున్నట్టు పెట్టారంటే అది జోకులాగా కనిపించదు, అది జోకులాగా కనిపించట్లేదు, అతను హర్ట్ అయినట్టుగానే కనపడింది. ఇలాంటివి తగ్గించుకోకపోతే తెలియకుండా కళ్యాణ్కి అది సింపతి వర్కౌట్ అయ్యి కళ్యాణ్కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది, చూసుకోవాలి. లేకపోతే వర్కౌట్ కాదు. ఇది ఇలాంటివే వైరల్ అయితే నాకు సార్ ఇక్కడ దాకా రావడం, నువ్వు రాముని అన్నావు, ఈసారి మళ్ళీ కళ్యాణ్ అన్నావు, ఏంటి తనుజ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాంటే, సార్ నాకు నోరే అంత సార్ అన్నదనుకోండి, అదే కదా కంట్రోల్ చేసుకోమని చెప్పాను, లాస్ట్ వీక్ ప్రాక్టీస్ కూడా చేయించాను కదా నీతో ఆదివారం పూట అనే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. అండ్ ఈరోజు ఎందుకు ఆడలేదో ఏం చేశాడో తెలియదు కానీ అది నాకు నచ్చలేదు. ఏది ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ మర్చిపోయాను. బ్యాలెన్సింగ్ టాస్క్ అంటేనే దివ్య గారు, కానీ ఆవిడ ఓడిపోయారు. ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు, ఈ వీడియో రిలీజ్ ఈ వీడియో ఎట్లా ఉంటుందో తెలుసా మామ, ఎపిసోడ్ చూడకముందు చేసే వీడియో కాబట్టి ఎపిసోడ్లో టచ్ చేయలేను. బ్యాలెన్సింగ్ టాస్క్లో నేను వినింది ఏంటంటే దివ్య గారు ఆడారు, దివ్య గారు ఓడిపోయారు, ఇమానియల్ గెలిచాడు. పాయింట్ ఏమైందంటే ఇతను బాగా ఆడతాడు టాస్క్లు, కళ్యాణ్ వాళ్ళ గ్రూప్లో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరి లెక్కలు ఇతనే బాగా ఆడతారు. కానీ దివ్యాన్ని ఎందుకు పంపించారంటే అగ్ని పరీక్షలో బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడతారు, ఆవిడ గెలిపించారు. మొన్న కూడా భరణి గారికి బిహాఫ్ ఆఫ్ భరణి గారు బ్యాలెన్సింగ్ టాస్కే ఆడారు ఆవిడ. సో ఓవరాల్గా బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడిన ప్రతిసారి ఇవి గెలుస్తున్నారు కాబట్టి ఇది బ్యాలెన్సింగ్ టాస్క్లో ఆవిడ వెళ్తానంటే ఆటోమేటిక్గా టీం వైజ్ చూసుకొని పంపించినట్టున్నారు, ఆవిడ ఓడిపోయారు. వెళ్ళుంటే బాగుండేది, ఫుటేజ్ వస్తే బాగుండేది అనేసి నాకు అనిపించింది, ఓటింగ్ ఇంకా పెరగడానికి. యాజ్ ఆఫ్ నో ఓకే అలా జరుగుతూ ఉంది, పక్కన పెడదాం. రెండో పొజిషన్లో ఉంది. ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కళ్యాణ్కి కొంచెం ఆల్టర్నేటివ్, తనుజ గారికి కొంచెం దగ్గరలో ఉన్న ఒకే ఒక కంటెస్టెంట్ అండ్ కొంచెం రైవలరీ పెట్టుకోవడానికి చూస్తున్నాడు అని కనిపిస్తున్న ఒకే ఒక కంటెస్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన లీక్స్ అన్నింటిలో, హింట్స్ అన్నింటిలో, నేను లెంత్ అయినా కొన్ని చెప్పేస్తామా వచ్చిన హింట్స్ అన్నింటిలో, లీక్ అన్నింటిలో తనుజ గారి నెంబర్ 1 అని, కళ్యాణ్ నెంబర్ 2 అనే హింట్సే వచ్చాయి అందరికీ. ఎందుకంటే ముద్దు మాటలు పెట్టి మందారపు ముక్కులో చెవిలో పెడుతుంది అనేసి అన్నాడు చూసారా, మనీష్ వచ్చి అనింది కళ్యాణే, నీ చేతిలో పెట్టిన ట్రోఫీ ఆ రోజు నామినేషన్ స్లిప్ కాదని. ఇలాంటి మాట్లాడిన తర్వాత అతనికి అర్థమైపోయింది, నేను తనుజతో అగెనిస్ట్ వెళ్ళాలి. ఆ అగెనిస్ట్ వెళ్ళడానికి ఏమేమి కారణాలు, ఏమేమి సిచ్యువేషన్స్ కుదురుతాయో వాటి కోసం అన్వేషిస్తున్నాడు మనోడు. ఆ అన్వేషణలో భాగంగా సెకండ్ పొజిషన్ ఉందని అందరికీ అర్థమైంది కాబట్టి తను కూడా రైవలరీ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉన్నాయనేది నా ఫీలింగ్. పక్కన పెడితే థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉందండి. సుమన్ శెట్టి గారికి సింపుల్, ఏమైనా చేసుకో, ఎన్నైనా చేసుకో. సుమన్ శెట్టి గారికి ఓటింగ్ తక్కువ పడేలాగా చేయడం కష్టం. ఎందుకంటే ఆయన ఏం బాగా ఆడితే ఎలివేషన్, ఆడలేకపోతే సింపతి. చూడండి, ఆయన నవ్వితే కామెడీ, ఆయన నడిస్తే ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఆయన కదిలితే సూపర్, ఆయన తుమ్మితే సూపర్, ఆయన ఏది చేసినా సూపర్ అనే రేంజ్లోకి సోషల్ మీడియా అయిపోయింది. ఇక దాన్ని ఏం ఆపలేం. బాగా ఆడితే హైలైట్ టెలివిజను, ఆడలేకపోతే పాపం అన్న సుమన్ అనే ఫీలింగు, ఆయన ఏడిస్తే అయ్యో అనే ఫీలింగు, అన్నీ వచ్చేసేయండి. ఓన్ చేసేసుకున్నాం సోషల్ మీడియా. ఇంకా మనం దాన్ని మార్చలేం. ఓవరాల్గా రివ్యూవర్గా చెప్పాల్సినవి అయ్యో సేఫ్ గేమ్ ఆడంటే సేఫ్ గేమ్ అని చెప్తాం, కానీ జనాలు తీసుకున్నట్టయితే కనిపించలే కొన్ని వారాలు అయితే. లాస్ట్ మూమెంట్లో మేబీ ఆయన అందరితో పాటు యాక్టివ్గా అందరితో పాటు పుష్ చేసుకుంటూ వెళ్తే తప్పించి లాస్ట్ వారాల్లో ఇబ్బంది. కానీ ప్రస్తుతానికి హీ ఈజ్ గెటింగ్ హ్యూజ్ ఓట్స్. థర్డ్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టి గారికి. ఇక్కడ దానికి రీజన్ నేను నామినేషన్లో ఆ ఎమోషనల్ ఇది ప్లస్ ఎక్కడ అవుతుందంటే తెలుసుమా, ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ ఉంటుందో. సుమన్ అన్న భయంకరమైన బీభత్సమైన మంచి ప్లేయర్, మీకు అది అర్థం అవుతుందో లేదో నేను చెప్తాను. తనుజ గారితో రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ హింట్స్ ఆయన కూడా సూపర్ క్లోజ్గా ఉంటాడు. నిన్న కూడా ఆ ఇది ఏదైతే ఉందో అయ్యో నిన్ను చేయలేను, నన్ను చేసుకుంటా అన్నం, కానీ ఇవన్నీ కూడా స్ట్రాటజికల్ మూవ్సే. నాకు అనిపిస్తుంది స్ట్రాటజికల్ మూవ్స్ అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఆవిడ చుట్టూ ఉండడం వల్ల ఆవిడకి ప్లస్సే, ఈయనకి ప్లస్సే.
మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు చూసారా, కొంచెం అయ్యో మా సొమ్ము మా తన్ను అనేసి అనుకుంటా ఉంటారు. ఆటోమేటిక్ ఇద్దరికి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రోజు టాస్క్ కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ చిన్న టాస్క్లే, పాలు తాగు, కూర్చో, ఒంగో ఇట్లాంటి టాస్క్లు ఇచ్చారు. అది ఈజీ టాస్క్లే. స్టిల్ కంటెంట్ వస్తుంది సుమన్ శెట్టి గారికి. ఆ కంటెంట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఓట్లు వస్తాయి. నిన్న కంటెంట్ వచ్చింది ఫుల్గా, ఈరోజు కంటెంట్ వస్తుంది ఫుల్గా, వర్కౌట్ అవుద్ది. దాంతోపాటుగా ఇంకా అంతే, ఆయనకు ఓట్లు అయితే పడుతున్నాయి, ఆయన గురించి పక్కన పెడదాం. తర్వాత 4th పొజిషన్లో ఉండేది సంజన గారు. సంజన గారు రిలేటెడ్ ఏమైందంటే, ఇక్కడ ఓట్స్ ఆవిడ 4th పొజిషన్లో పడ్డానికి రీజన్ ఇమాన్యుయల్ ఆడిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి మామ, ఇమాన్యుయల్కి కంటెంట్ వచ్చిన ప్రతిసారి ఆయన నామినేషన్లో లేడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకి ఆల్టర్నేటివ్ వెతుక్కునేది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజననే. సంజనాకి ఆవిడ ఆడినా ఆడకపోయినా ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ చేసిన రోజు ఇమాన్యుయల్ని అప్రిషియేట్ చేయాలి అంటే ఆ ఇమాన్యుయల్ బాగా ఆడినప్పుడు వచ్చి హగ్ చేసుకునేది కానీ, తనకు ఫీడ్ చేసేది కానీ, తనను బాగా చూసుకునేది కానీ, ఆయిల్ పెట్టి దువ్వేది కానీ, నోట్లో అన్నం పెట్టేది కానీ, ఇవన్నీ చేసేది సంజన గారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు బాగా ఆడాడు, ఇమాన్యుయల్ అప్రిషియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇమాన్యుయల్కి ఓట్లు వేయాలంటే లేదు, అయ్యో సంజన గారు కాదు, ఇలా ఆల్టర్నేటివ్గా ఓట్లు పడే అవకాశం ఉంది. దట్స్ వై షీ ఈజ్ గెటింగ్ ఓట్స్. అండ్ నిన్న కూడా రీతు చౌదరి విషయంలో ఆవిడ ఏడ్చి గందరగోళం చేశారు చూసారా, అది ఎమోషనల్గా బయటికి జాగ్రత్తగా పాజిటివ్గానే వెళ్ళింది. దాంతోపాటుగా ఈరోజు టాస్క్ ఏదైతే ఉందో ఫిజికల్ టాస్క్ ఇవ్వకపోవడం వల్ల ఆవిడ కొంత మాటలతో అటు ఇటు మాయ చేసే మెంటాలిటీ ఆ ఇది ఉంది కాబట్టి, ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఈ టాస్క్ అలాంటిది. అబద్ధాలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, నాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చి నేను యాక్టింగ్ చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు. అలా చేసి కొంచెం కంటెంట్ ఇస్తున్నారు, చూద్దాం. ఓవరాల్గా అయితే 4th పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ షీఈజ్ ఇన్ డేంజర్ జోన్. సేఫ్ జోన్లో అయితే లేరు, డేంజర్ జోన్లో ఉన్నారు. ఓటు వేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ 3 తప్పించి మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనూజ గారి చేతిలో గోల్డెన్ బజర్ ఉంది. ఆ గోల్డెన్ బజర్ ఉంది అన్నప్పుడు ఎందుకు అంత ఆశ్చర్యపోకుండా ఆ టెన్షన్ పడాలి అంటే, ఆ గోల్డెన్ బజర్ ఆవిడ వాడడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉండే 2-3 ఉన్నారు అక్కడ. నెంబర్ 1 భరణి గారు, నెంబర్ 2 సంజన గారు, నెంబర్ 3 రామూరాతో. వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సంజన గారికి యూజ్ చేయాలంటే ప్యూర్ కంటెంటే మాట్లాడుతున్నామా, ఏది అట్లా అర్థం చేసుకొని ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ కొట్టడమా. సంజన గారికి ఎందుకు వాడే అవకాశం ఉందో వాళ్ళకి పడదంటే, కానీ తనుజాకి సంజన గారికి పెద్దగా పడకపోయిన ఈ మధ్యకాలంలో ఇమాన్యుయల్కి సంజన గారికి బాగా పడుతుంది. ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ వెళ్తుంటే ఖచ్చితంగా కాళ్ళ మీదనే పడి రిక్వెస్ట్ చేస్తాడేమో అని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనే పర్సన్ నోరు తెరిచి అడిగితే ఖచ్చితంగా సంజన గారికి వాడేస్తారు. అండ్ రాము రాథోడ్ హోమ్ సిక్ అని చెప్తున్నాడు కాబట్టి ఓకే, కానీ లాస్ట్ మూమెంట్లో ఎంత హోమ్ సిక్ అన్నా కూడా తమ్ముడు అంటుంది కాబట్టి ఈ వీక్ అంతా ఫుల్ క్లోజ్గా ఉన్నాడు కాబట్టి మేబీ అతను నేను వెళ్ళిపోతా వాడొద్దు అంటే తప్పించి హై ఛాన్సెస్ అతనికి కూడా వాడతారు. తర్వాత భరణి గారు అంటే ఇష్టం లేదు, భరణి గారు నామినేట్ చేశారని మనం అనుకుంటాం, కానీ నామినేట్ చేసిన ఆ గోల్డెన్ బజర్ వాడాల్సిన సిచ్యువేషన్ ఆయన లాస్ట్లో కానీ నిలబెడితే, నువ్వు నా ఫ్రెండ్ క్లోజ్ అనేసి దగ్గరుండి పంపించేసావు పవరాస్త్ర వాడకుండా అనేసి ఇమాన్యుయల్ అన్న ఈవిడ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ అక్కడ ఎవరున్నా కూడా భరణి గారికి ఖచ్చితంగా వాడుతుంది. సో గోల్డెన్ బజర్ ఉన్నప్పుడు ఎందుకు అందరూ డేంజర్ జోన్ అంటే, దాని పక్కన ఎవరు నిలబడ్డా, ఈవిడ గోల్డెన్ బజర్ ఎవరికి వాడతారో వాళ్ళ పక్కన ఎవరు నిలబడ్డా వాళ్ళు మటాష్, వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది, నామినేషన్లో ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి డేంజర్ జోన్లో ఉంటారు, అందుకని ఓట్లు వేసుకున్నాను నేను చెప్పేది పక్కన పెడదాం. తర్వాత ఓట్లలో చీలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మన రీతు చౌదరి గారు, నెక్స్ట్ ఉండేది భరణి గారు ఓట్లు చీలికలు ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ భరణి గారికి ఓట్లు భరణి గారు ఫ్యాన్స్ వేయాలి. తనూజ గారి ఫ్యాన్సే ఎక్కువ వేసి తీసుకొని వచ్చారు, అప్పుడు ఓట్లు లేక ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు తనూజ గారి ఫ్యాన్స్తో తనూజ గారితో గొడవలు జరగడం అండ్ తనూజ గారు కూడా నామినేషన్లో ఉండడం అతనికి బిగ్గెస్ట్ మైనస్. దాంతోపాటుగా ఒక ప్లస్ ఏంటంటే దివ్య గారు పాజిటివ్గా ఉండడం, దివ్య గారు క్యాప్టెన్గా ఉండడం, ఆవిడ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఆయన ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఆ ట్రాన్స్ఫర్ అయ్యే దాంట్లో కూడా నిన్నటి నుంచి ఇష్యూలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి వాళ్ళిద్దరూ పెద్దగా అంత క్లోజ్గా ఉండట్లే. ఈవెన్ ఇందాకే ఆవిడ లైవ్లో ఏమంటారంటే, గేమ్ ఈజ్ గేమ్, ఓకేనా, ఏదైనా గొడవలు జరిగి ఏదైనా ఇష్యూలు అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడాలి, ఓకేనా, బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడకపోతే మాత్రం బాగోదు. ఇక్కడ వరకు కొంచెం స్ట్రిక్ట్గా ఆడదాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు. దాంతోపాటు వాళ్ళిద్దరి మధ్య ఆ పొసకట్ల నిన్న నైట్ కూడా ఒక ఇష్యూ జరిగింది, ఏదో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలని చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది. గౌరవం నామినేట్ చేసి ఉండాల్సింది కదా నువ్వు, మాకు కొంచెం బలం ఏది సేవ్ అవ్వడానికి అనే ఫీలింగ్తో కొంచెం భయపడుతున్నాడు భరణి గారు. అలా ఎలా అడుగుతారు మీరు, నాకేం నాది కదా, నా పాయింట్ నాది కదా, అలా అడగకూడదు కదా అన్నట్టుగా అనుకుంటారు. సో ఇక్కడ కూడా అంత ఫుల్ క్లోజ్గా లేరు. ఆటోమేటిక్గా దివ్య గారి ఫ్యాన్స్ కూడా వేయడానికి కూడా అండ్ తనుజ గారి ఫ్యాన్స్ వేయడానికి కూడా ఇబ్బంది ఉంది. అండ్ ఒక ఛాన్స్ ఏంటంటే ఇమాన్యుయల్, ఇక్కడ ఓట్లు చిలికలు ఎక్కడ జరుగుతాయి అంటే, ఇందాక చెప్పలేదు, సంజన గారికి వేయాలా భరణి గారికి వేయాలా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అనేది ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే క్లోజ్గా అవుతున్నాడు భరణి గారు, ఇమాన్యుయల్ కూడా ఫుల్ క్లోజ్గా ఉన్నారు. దీనివల్ల ఏదో కొంత చీలికలు అయితే జరుగుతున్నాయి. ఎవరికి వేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు అనేది అందుకే కామెంట్ చేయమంది. ఇమాన్యుయల్ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ వాళ్ళిద్దరే భయంకరమైన కీలకం. దాంతోపాటు ఆవిడ చేతిలో ఉన్న గోల్డెన్ బజర్ కూడా కీలకం. ప్రజెంట్ ఏంటంటే ఈయనకు వచ్చే సింపతి ఫ్యామిలీ ఆడియన్స్లో ఫుల్ సింపతి వస్తుందండి భరణి గారికి, దట్ ఈస్ ఫర్ షూర్.
ఎంత కాదన్నా ఫ్యామిలీ ఆడియన్స్ డెప్త్కి వెళ్ళి సేఫ్ గేమ్ ఆడారు భరణి గారు, ఇవన్నీ చూడరు. చిన్న కూతురు పెద్ద కూతురు ఇద్దరు కలిసి పెట్టారు ఆయనకి. ఏంట్రా ఇంత దారుణంగా, ఆవిడ ఒక పక్క ఈవిడ ఒక పక్క వాయించి పెడుతున్నారు కదా, ఆయన ఏమన్నా చిన్న మాట అంటున్నాడు వాళ్ళిద్దరిని, బాగానే ఉంటున్నాడు కదరా వాళ్ళతో అనే ఫీలింగ్ వచ్చి వీళ్ళిద్దరూ ఎంతసేపు అయితే ఈయనతో మాట్లాడుతారో అన్ని రోజులు ఈయన సేవ్ అయ్యే అవకాశాలు వెరీ వెరీ హై, ఆయనకు ఓట్లు పడే అవకాశాలు కూడా వెరీ వెరీ హై. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధానం అలా ఉంటుంది. అండ్ టాస్క్లు వచ్చినప్పుడు ఆయనకి ఇబ్బంది అయినా, ఆయనకి ఇక్కడ బాగలేకపోయినా కూడా ఆయన పరిగెత్తుకుంటూ ఆడాడు. దట్స్ హీ ఆల్వేస్ పుట్ హీస్ ఎఫర్ట్స్. దాంతోపాటు ఇప్పుడు ఈ పర్టికులర్ వీక్ టాస్క్లో జరుగుతుంది కాబట్టి ఏదైనా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. దివ్య గారు ఓట్లు పడే అవకాశం ఉంది, ఇమాన్యుయల్ ఓట్లు పడే అవకాశం ఉంది. స్టిల్ హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్లో గట్టిగా ఉన్నారు, చూసుకోండి. ఎందుకంటే తనుజ గారు మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అంత క్లోజ్ అయితే కానీ ఒకటి ఆయన సేవ్ చేసే అవకాశం ఏంటంటే భరణి గారు ఇప్పుడున్న భయంలో మీరు గమనిస్తే మాధురి గారి దగ్గర అస్త్రం ఉన్నప్పుడే అప్పుడు దివ్య గారి కోసం కూడా అడగతానని అడిగేవాడు. అప్పుడు అలాంటిది ఆవిడది పోయినప్పుడు అదే అలాంటి పర్సన్ పవరాస్త్రం ఉంటే ముందే కూర్చోబెట్టి ఇమాన్యుయల్తో మాట్లాడిన పర్సన్, ఆయన కొంచెం భయం ఉంది నామినేషన్స్ ఎలిమినేషన్ రిలేటెడ్గా. అలాంటి సొంత కూతురు లెక్క భావించే తనుజ గారి దగ్గర ఆ పవర్ ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి అడిగేస్తారు గట్టిగా, నువ్వు నాకు వాడాలమ్మా నీ ఇష్టం అని అడిగితే, ఆయన నోరు తెరిచి అడిగితే తనుజ గారు వాడకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు. అదొక్కటే మేబీ, కానీ స్టిల్ హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్, చూసుకోండి. కానీ రాము రాథోడ్ ఉండడం వల్ల కొంచెం బెటర్ ఎక్కడంటే, రాము రాథోడ్ ఉండడం వల్ల పదే రాము రాథోడ్ నేను వెళ్ళిపోతా అనడం వల్ల ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. డేంజర్ జోన్లో ఉన్నారు, ఓట్లు వేసుకోండి. లాస్ట్ 2లో ఉన్న రాము రాథోడ్ సాయి శ్రీనివాస్ చూద్దాం. రాము రాథోడ్ కూడా సాయి శ్రీనివాస్ లిస్ట్లో ఉన్నాడు. కానీ సాయి శ్రీనివాస్ ఇప్పుడు కానీ పర్టికులర్ టాస్క్లు వస్తాయి కానీ మనోడేం పర్ఫార్మెన్స్ ఇస్తే మనం నానిస్తే కదా ఆడట్లా. కానీ పరిస్థితి ఏమవుద్దంటే కొంచెం గేమ్ క్వాలిటీస్, గేము యాక్టివ్నెస్ చూపిస్తే తలకాయ నొప్పి స్ట్రాటజికల్గా వెళ్లకుండా తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు అన్నట్టుగా ఎవరున్నారు ముందుండే చూసుకోకుండా సాయి జెన్యున్గా ఆడుతున్నాడు. పాపం తనుజ గారి తప్పులను చెప్పేశాడు. ఆయన అనుకున్న ఫీలింగ్ ఏదైతే ఉందో టాప్లో ఉంది అది ఇది తోపు ఏం పడుచుకోకుండా భయపడకుండా చెప్పేశాడు. అదే ఎఫెక్ట్ అవుతుంది. పాపం ఓటింగ్ బాగాలేదు, లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. ఒకసారి నామినేషన్కి వెళ్ళిన తర్వాత భయపడేసి ఇమ్యూనిటీ వాడాడు, ఇప్పుడు కూడా నామినేషన్లో ఉండి లీస్ట్లో ఉన్నాడు. అలాంటి పర్సన్ క్లోజ్గా ఉంటే ఎవరైతే హైయెస్ట్ ఓటింగ్ పడతారో ఆయన చూసి వచ్చాడు కాబట్టి అలా ఉంటే 1-2 వారాలు సర్వైవ్ అవ్వచ్చు. కానీ మనోడు దాన్ని చూసి చేసుకోవాలి. కావాలంటే ఇంటి బయటికి వెళ్ళిపోతా కానీ నేను ఇట్లా ఆడినట్టుగా చెప్పాడు చూసారు, అది సూపర్ క్వాలిటీ. బట్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే అలాంటి స్ట్రాటజికల్గా వెళ్తే తప్పించి కొన్ని రోజులు సర్వైవ్ అవ్వాలంటే అలా చేయాలి. ఎందుకు చేయాలి రావాలంటే నువ్వేంటి, నీ కథ ఏంటి, నువ్వు తోపా ఏంటి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చేంతవరకు నువ్వు అలా చేయాల్సిందే. 2-3 టాస్క్లు పడాలి, 2-3 ఆర్గ్యుమెంట్స్ తోపు తురుంకాన్ అన్నట్టు ఆర్గ్యుమెంట్స్ పడితే అప్పుడు నువ్వు ఎవరికైనా అగెనిస్ట్ వెళ్ళొచ్చు. నాకు ఓట్ బ్యాంకింగ్ వచ్చిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది, ఆటోమేటిక్గా ఆడితేనే కదా ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. రాకముందే నువ్వు పెద్ద తలకాయలతో తనుజ గారు లాంటి వాళ్ళతో పెట్టుకోవడం వల్ల పాయింట్స్ మంచిగా పెట్టినా అతనికి డేంజర్ జోన్లో ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కానీ ఇతను చేయని ఇంకో పని ఏంటంటే తనతో పెట్టుకున్నాడు, తనుజతో. ఇమాన్యుయల్తో ఏమైనా క్లోజ్గా ఉన్నాడంటే అంత క్లోజ్ లేదు, కళ్యాణ్తో ఏమైనా క్లోజ్గా ఉన్నాడంటే అంత క్లోజ్ లేదు. వైల్డ్ కార్డ్స్ అందరితో క్లోజ్గా ఉన్నంత మాత్రం వైల్డ్ కార్డ్స్కి ఏమైనా ఓటింగ్ ఉందంటే అసలు లేదు. వాళ్ళ ముగ్గురికి గెలిపోటు లీస్ట్ ఓటింగ్ ఉంది అందరికీ. సో ఎట్టి తిరిగి మనోడికి ఎఫెక్ట్ అయితే తగులుతుంది. సాయి శ్రీనివాస్ ఈజ్ ఇన్ హ్యూజ్ డేంజర్ జోన్. రాము రాథోడ్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఈరోజు టాస్క్లో బాగానే ఆడాడు. రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి టాస్క్ గెలిచారు. అండ్ రాము రాథోడ్ ఒక్కటే హోమ్ సిక్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. అదొక్కటి కానీ మానుకుంటే ఈ వీక్ కూడా సేవ్ అయ్యే అవకాశాలు వెరీ హై. కానీ ఆ హోమ్ సిక్ అనేది 1-2 టైమ్స్ రిపీటెడ్గా చెప్పుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా జనాలు ఓట్లేరు. ఆ టైంలో రాము రాథోడ్ వెళ్ళి వీళ్ళందరినీ సేవ్ చేస్తాడు. ప్రస్తుతానికి హోమ్ సిక్ అనే మ్యాటర్ గట్టి సీరియస్గా ఉంది. ఈరోజు కూడా అదే పనిగా అంటా ఉన్నాడు, వెళ్తాను అనే సెన్స్లోనే మాట్లాడుతున్నాడు. కెమెరాలతో కావచ్చు, ఆ తనుజ గారి ముందు కెమెరాలతో కాదు, ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తూ వెళ్తే ఓట్లు తక్కువ పడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. బజర్ కూడా వాడలేరు. నువ్వే వెళ్తానన్నావు కదా, సిక్లో ఉన్నావు కదా, వెళ్ళిపో అంటది. అప్పుడు సాయి శ్రీనివాస్ సేవ్ అయ్యే అవకాశం ఉంది, రాము రాథోడ్ వెళ్ళే అవకాశం ఉంది. చూసుకొని ఓట్లు వేసుకోండి. హైయెస్ట్ ఓట్లు ఉంటే కొంచెం ఏమైనా బెటర్ ఉంటుంది. వాళ్ళిద్దరికి మాత్రం ఓట్లు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంతే మామ, వీళ్ళు కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు, సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్. ఆయనకి కానీ హోమ్ సిక్ అంటే రాము రాథోడ్ వెళ్ళిపోతాడు. లేదు హోమ్ సిక్ లేదు అంటే ఆయనకి హోమ్ సిక్ లేకుండా చేస్తారు రాము రాథోడ్. ఈయన హోమ్ సిక్ కాకుండా ఆయనకి హోమ్ సిక్ లేకుండా ఇంటికి పంపిస్తారు. సాయి శ్రీనివాస్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. దట్స్ ఇట్ మామ. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. 9 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నామా, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకో 4000 అయితే 9 lakhs అయిపోతుంది. 9 lakhs అయితే మంచి సెలబ్రేషన్స్ చేసుకుందాం. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం 9 lakhs కోసం, ఎందుకంటే అందరూ సబ్స్క్రైబ్ చేసేసారనుకుంటా, అందుకనే స్లో అవుతా ఉంది. థ్యాంక్ యూ మామ, లవ్ యూ. ఎపిసోడ్ వస్తుంది, చూస్తాను.